వార్తల వివరాలు చూస్తే అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని అమిత్ షాను కోరినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్డీటీ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లామన్నారు. జగ్గయ్యపేట డోలకొండ క్లస్టర్లో 6,000 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ క్లస్టర్లో మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరినట్లు తెలిపారు. లేపాక్షి మడకసిర క్లస్టర్లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 1.20 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టిందన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి 7 కేంద్ర మంత్రులను కలుస్తున్నామని వివరించారు. సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తామన్నారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. తమ ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని, ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్నారు. 28,346 కోట్ల రూపాయల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామన్నారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఆర్టీడీ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆపరేషన్ సింధూను విజయవంతం చేసిన రాజ్నాథ్ సింగ్ కు అభినందనలు తెలియజేశారు. జగ్గయ్యపేట డోలకొండ క్లస్టర్లో 6,000 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ క్లస్టర్లో మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరినట్లు తెలిపారు. లేపాక్షి మడకసిర క్లస్టర్లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. విశాఖ అనకాపల్లి క్లస్టర్లో నేవల్ ఎక్స్పోమెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారన్నారు. కర్నూలు ఓర్వకలు క్లస్టర్లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ తయారీ చేయాలని కోరినట్లు తెలియజేశారు. తిరుపతి ఐఐటీలో డిఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలని తమ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ పెట్టాలని కోరితే పరిశీలిస్తామని చెప్పారు. కుసుమ్ కింద 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారబోతోందని, గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతోందన్నారు. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం మనకు వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు, దానికి అభినందించాను. అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు. దేశం అంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. దానికి అప్రిషియేట్ చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. విశాఖ బీచ్ రోడ్లో జరుగుతున్న యోగాంతర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగాసనాలు వేశారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్లో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు
డిబివి స్వామి, అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ 11వ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించనుండడం అదృష్టమన్నారు. రోజు గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని, వచ్చే నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని మంత్రి అనిత తెలియజేశారు. ఆరోగ్యమే మనకు గొప్ప ఆస్తి అని మంత్రి డిబివి స్వామి అన్నారు. అందరిలో ఆరోగ్య భద్రత పెరిగిందని, ప్రస్తుతం పాతతరం ఆహారపు అలవాట్ల వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు, మా సీఎం గారు అంటారు, నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. నిజంగా అందరూ అలాగే ఉంటారు. ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క బీచ్, దారిపోటు ఇంచుమించుగా చాలా పొడవైన సాగర తీరం. ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు. యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమైపోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ఈ యోగా వల్ల మన యొక్క ఆరోగ్యం, దాంతోపాటు ఆనందం పెంచడనేది మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలి. మెగా ఈవెంట్ రేపు 21వ తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన ఉన్నత స్థాయి అధికారులు, ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు 5 లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక చర్చిలో ఈ యోగాలో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డును కూడా మనం నెలకొల్పే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఓ భవనంలో కరెంటు షాక్తో 3 మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇంటికొచ్చిన బంధువు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంట్ షాక్తో 3 మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఓ అపార్ట్మెంట్లో సలాది ప్రసాదరావు, సలాది హేమవాణి దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు భార్య హేమవాణి విద్యుత్ షాక్కి గురై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త ప్రసాద్ ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను ప్రమాదానికి గురయ్యాడు. వీరిద్దరిని చూసిన ప్రసాదరావు సోదరి తరవలి ముత్యావల్లి వారిని కాపాడే ప్రయత్నం చేయగా అతడికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన ప్రసాదరావు స్వస్థలం రాజమహేంద్రవరంగా గుర్తించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బిల్డింగ్ ను బాంబు పెట్టి పేల్చేస్తున్నామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో గవర్నర్పేట పోలీసులు బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని బీసెంట్ రోడ్లోని దుకాణాలను తనిఖీ చేశారు. విజయవాడలో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. శనివారం విజయవాడ బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో వెంటనే బీసెంట్ రోడ్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. బాంబు బెదిరింపుల ఫోన్ కాల్తో అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్లో షాపులన్నింటినీ మూసివేయించారు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. బాంబు బెదిరింపు వార్తలతో బీసెంట్ రోడ్ వాసులంతా భయాందోళనకు గురయ్యారు. కాగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గన్నవరం మాజీ శాసనసభ్యుడు వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వంశీకి పోలీసుల కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గన్నవరం మాజీ శాసనసభ్యుడు వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వంశీకి పోలీసులు కస్టడీలో ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేందుకు అదనపు మిషనరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ వెలిగొండ హంద్రనివా పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో జరుగుతున్న పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదనపు యంత్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పనులు వేగవంతం చేయాలని మంత్రి సూచనలు జారీ చేశారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మంత్రి ఆదేశాలిచ్చారు. లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదనపు మెషినరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పనులు వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. కృష్ణలంక జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యం హోటల్ సెంటర్లో వంతెన దిగువన ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించాలని కోరారు. ఈ ప్రాంతంలో బ్లింకర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన సూచించారు. కృష్ణలంక జాతీయ రహదారిపై సత్యం హోటల్ సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనిపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం హోటల్ సెంటర్లో జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వేలాది కుటుంబాలు నివసించే కృష్ణలంక ప్రాంతానికి అంబులెన్స్ రావడం కష్టతరంగా మారుతుందన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బారికేడ్ల వల్ల వంతెన పైనుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తూ ప్రమాదాలు పెరిగాయని, ఇటీవల ఒక కారు బీభత్సం సృష్టించి 3 వాహనాలను ఢీకొట్టిందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను తొలగించాలని కోరారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ బీట్ ఏర్పాటు చేయడంతో పాటు బ్లింకర్లను ఏర్పాటు చేయాలని కోరారు. బారికేడ్లను తొలగించని పక్షంలో సిపిఎం తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఎప్పటికైనా పరిష్కారం అనేది దీనికి ఒకటే, టెక్నికల్ లైట్లు, బ్లింకర్లు, పోలీస్ బీటు, ఈ 3 చేస్తే తప్ప సమస్య పరిష్కారం అవుతుంది తప్ప, లేకపోయినట్లయితే బ్యారికేడ్ చేసేసి దారులు మూసేసి అమెరికన్ హాస్పిటల్ దగ్గర మూస్తే, ఇక్కడ మూస్తే, కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మూస్తే, అంటే ఇటళ్ళాలి సభ్య దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే గంటల తరబడి సభ్య దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అక్కడా బీట్ లేదు, ఎక్కడా బీట్ లేదు. ఏంటి దీనికి కారణం అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. అంటే మీకు సిబ్బంది సంఖ్య తగ్గితే బ్యారికేడ్లు పెట్టి జనాన్ని ఇబ్బంది పెడతారా? ట్రాఫిక్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్య ఇది. అందుకని ట్రాఫిక్ సిఐకి, ఏసీపీకి, ఏడీసీపీకి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్యారికేడ్స్ కాదు పరిష్కారం, సైంటిఫిక్ సొల్యూషన్ ఉంది. ఆ సైంటిఫిక్ సొల్యూషన్ మీ నుంచి సిగ్నల్స్ ఏర్పాటు చేయండి, మీ నుండి బ్లింకర్స్ ఏర్పాటు చేయండి, మీ నుండి బ్యారికేడ్స్ తీసేయండి, పోలీస్ బీట్ ఏర్పాటు చేయండి. పోలీస్ బీట్ ఏర్పాటు చేయటం తప్ప ఇంకా వేరే పరిష్కారం లేదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది పోలీసులు విఐపి మార్గాల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉంటున్నారు తప్ప ఇటువంటి రద్దీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాలపైన పర్యవేక్షణ తగ్గుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు
ఈ ఇబ్బందులు కలగకుండా బారికేడ్లను తొలగించాలి. అదేవిధంగా హైవే మీద ప్రమాదాలను నిలువరించడానికి ఈ బ్లింకర్స్ ఏర్పాటు చేసి వేగాన్ని తగ్గించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బారికేడ్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ ప్రమాదాలను అరికట్టేటువంటి అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్రావు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, చట్ట వ్యతిరేక చర్యలు, ఆకతాయిల వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడ పట్టణ శివారులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో మద్యం సేవిస్తున్న మరో ఇద్దరిని గుర్తించి వారిపైన కేసు నమోదు చేశారు. పిల్లల్లో చిన్న వయసులో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించి వారిని మామూలు స్థితికి తీసుకువచ్చే విధంగా అభ్యస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలసెంట్ గైడెన్స్ సెంటర్ను ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. డాక్టర్ హర్షిత మరియు డాక్టర్ ప్రణీత్ పిల్లల అభివృద్ధి కోసం చేసే ఈ సేవలు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రశంసించారు. సెంటర్ మరింత అభివృద్ధి చెంది అనేక మంది చిన్నారులకు ఉపయోగపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. బెన్ సర్కిల్ కళానగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం రోడ్లోనూ నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యస చైల్డ్ డెవలప్మెంట్ అండ్ అడోలసెంట్ గైడెన్స్ సెంటర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. శివిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంటర్ను పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మంచి కాన్సెప్ట్తో హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చిన్నారులకు మొదటి 3 సంవత్సరాలు కీలకమని అన్నారు. ఆ 3 సంవత్సరాలు నేర్చుకున్నవి జీవితాంతం గుర్తుంటాయని చెప్పారు. పిల్లలకు చిన్న వయసులో వచ్చే డిజార్డర్లు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు స్థితికి తీసుకువచ్చి మంచి పిల్లలుగా తీర్చిదిద్దడం అభ్యాస సెంటర్ ప్రాముఖ్యత అని తెలియజేశారు. డాక్టర్ హర్షిత, డాక్టర్ ప్రణీత్ ఈ సెంటర్ ఏర్పాటు చేసి చిన్నారుల తల్లిదండ్రులకు మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సెంటర్ దినదినాభివృద్ధి చెంది అనేక మంది చిన్నారులకు మంచి చిన్నారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ హర్షిత మాట్లాడుతూ పిల్లలకు చిన్న వయసులో వచ్చే సమస్యలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ద్వారా మామూలు స్థితికి తీసుకువస్తామని చెప్పారు. ఆటిజం చిన్నారులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని, అలాగే అన్ని రకాల థెరపీస్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అనంతరం సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు, ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ సర్వీస్ డాక్టర్ పివి రామారావు, సెంటర్ నిర్వాహకులు డాక్టర్ హర్షిత, డాక్టర్ ప్రణీత్లను అభినందించారు. ఆ 3 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన కౌన్సిలింగ్ కానీ, లేదా బిహేవియర్లో కానీ, థింకింగ్గా ఉండటం కానీ, లేకపోతే మాటలు కొంచెం నేర్చుకోకపోవటంలో కానీ, ఇంక ఏ డిజార్డర్స్ ఉన్నా దాని కౌన్సిలింగ్ ద్వారా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో దాన్ని బాగు చేయొచ్చు, మంచి పిల్లలుగా వాళ్ళు తీర్చిదిద్దచ్చు. దానికి పాప ఆశ్విత ఇక్కడ ఈ సెంటర్ని విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు చాలా సులభతరం చేసింది. పిల్లల పెంపకం తల్లిదండ్రులు సులభతరం అయింది. అంటే ఇది ఇలాంటి సెంటర్స్, ఆ పిల్లలకి ఇచ్చే కౌన్సిలింగ్, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఇచ్చే కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అందరి కృషితో పిల్లల భవిష్యత్తు మంచి తెలివితేటలుగా రానున్న రోజులు ఎదిగే కొద్దీ ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండాలి అని తెలుసుకునే విషయం ఈ సెంటర్ ద్వారా సాధ్యం అనేది అనిపిస్తామని. తప్పకుండా ఇలాంటి సెంటర్స్ అభివృద్ధి చెందాలని చెప్పి డాక్టర్ గారి చేతుల మీద ఉన్న అనేక మంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడాలసెంట్ 10 ఏళ్ల పైన పిల్లలకి ఇప్పుడు ఎక్కువ ఇంటర్నెట్ అడిక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా మేము డీల్ చేస్తాము. ఈ థెరపీలో మేము డీల్ చేస్తాము. అలాగే కాకుండా ఆటిజం, ADHD, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనం డీల్ చేస్తాము. ఇక్కడ స్పెసిఫిక్గా అన్ని థెరపీస్ అనేవి మనకు ఉంటాయి. లైక్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్, బిహేవియర్ థెరపీ, కౌన్సిలింగ్స్, పేరెంటల్ మీడియేటెడ్ కౌన్సిలింగ్స్ అంటే ఎక్కువ టైము పేరెంట్స్తోనే మన పిల్లలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని ట్రైన్ చేసుకొని ఇంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే డెవలప్మెంట్ బాగుంటుంది అనేది మా కాంప్రహెన్సివ్ థెరపీ యొక్క గోల్స్. సో ఈ సెంటర్ ఇవాళ ఓపెన్ చేసినందుకు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మా గురువు గారు రామారావు గారు అండ్ ఆర్వీఆర్ గారికి చాలా థ్యాంక్స్. పిల్లవాడు బట్టలు లేకుండా తల్లిదండ్రులకి తప్పంతం చేసుకొని తీసుకొచ్చేవాడు. కొంతమంది అయితే వాళ్ళకి సరైన సహాయం కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు యూస్ఫుల్ సిచ్యువేషన్స్ అయ్యి ఫ్యామిలీకి బట్టలు కాకుండా సమాజానికి కూడా కొంత సేవ చేసినట్టు అవుతారు. అందుకని వాళ్ళ పొటెన్షియాలిటీ పూర్తిగా గమనించి దాన్ని మనం డెవలప్ చేయడానికి ఇటువంటి సెంట్రల్ ప్రాముఖ్యత చాలా ఉన్నది. ముందు ముందు ఇటువంటి పెరుగుతూ ఉన్నాయి.
జరగాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది పేరెంట్స్కి ఈ ఆర్థిక భారం అవ్వకుండా కూడా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఆటిజం సెంటర్స్ అని చెప్పి త్రూఅవుట్ ది స్టేట్ డెవలప్ చేస్తారని చెప్పి మధ్య మనం చదవటం జరిగింది. అది మనందరం ఆశించి వెల్కమ్ చేయవలసిన పరిస్థితి. రామ్మోహన్ రావు కూడా మేము గౌరవించి ఇటువంటి వాటి ముందు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని తను అన్ని రకాల థెరపీస్ ప్రొవైడ్ చేస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫిజియోథెరపీ దగ్గర నుంచి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అసెస్మెంట్ కానీ all the therapies are available here. This is kind of one of the few centers in Andhra Pradesh. Definitely public and parents పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ సెంటర్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ అర్షిత ఇస్ highly qualified and highly skilled and very knowledgeable person, very hardworking and committed person. So I wish her all the best and good luck. బంగారు వజ్రాభరణాల తయారీలో జోయాలుకాస్ ప్రపంచంలోనే ఒక ట్రేడ్ మార్క్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని షోరూంను ఆధునీకరించి పునఃప్రారంభించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతున్న పనులతో చాలా డిమాండ్ వస్తోందని అన్నారు. దానికి తగిన విధంగా షోరూమ్స్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం శుభ పరిణామమని అన్నారు. మరిన్ని షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆకాంక్షించారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లో ఆధునీకరించిన జోయాలుకాస్ షోరూంను మంత్రి కొల్లు రవీంద్ర రిబన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూంలో ఉన్న విస్తృత శ్రేణి ఆభరణాలను పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ను నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. సరికొత్త బ్రైడల్ కలెక్షన్ను పరిశీలించారు. బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించారు. అనంతరం మోడల్స్ బ్రైడల్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో 175 షోరూంలు, భారతదేశంలో 103, ఆంధ్రప్రదేశ్లో 17 షోరూంలు ఉన్నాయని తెలియజేశారు. 2011లో విజయవాడలో ప్రారంభించిన బ్రాంచ్ ప్రజల ఆదరాభిమానాలు చూరుకుందన్నారు. విజయవాడలోని షోరూంను ఆధునీకరించి పునఃప్రారంభించుకోవడం ఆనందదాయకమని అన్నారు. మరో 2 ఫ్లోర్లలో వేలాది రకాల డిజైన్లు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు ఎంతో ఇష్టపడే బంగారానికి విజయవాడ కూడలిగా మారిందన్నారు. బంగారం అనేది కుటుంబంలో ఒక భాగమైందని చెప్పారు. బ్రైడల్ కలెక్షన్స్, డైమండ్ జ్యువెలరీ అందరికీ అందుబాటులో ఉన్నాయని అన్నారు. షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ విజయవాడలో 175వ షోరూంను ప్రారంభించామని, ఇక్కడ వేల రకాల డిజైన్స్, మోడల్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అనేక ఆఫర్లు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ శివనాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రదర్శనకు ఉంచామన్నారు. అమ్మకాల పరంగా చూసుకుంటే విజయవాడ బ్రాంచ్ అతి పెద్దదని చెప్పారు. ప్రతి ₹1,00,000 డైమండ్ కొనుగోలుపై 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తారని చెప్పారు. జూన్ 8వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలియజేశారు. ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక 2 ఫ్లోర్స్లో ఈరోజు అత్యంత అధునాతనమైనటువంటి మెషినరీతో తయారు చేసినటువంటి మరి బంగారాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభదినం అని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి షోరూమ్స్, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మన అమరావతి నిర్మాణం అలాగే వేగవంతంగా జరుగుతున్నటువంటి పనులతో చాలా డిమాండ్ వస్తుంది. దానికి తగిన విధంగా షోరూమ్స్ కూడా మరి ఆంధ్ర రాష్ట్రం రావడం ఇది చాలా శుభపరిణామం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరిన్ని షోరూమ్స్ మన ఆంధ్ర రాష్ట్రం రావాలని చెప్పి కోరుతాను. ఉన్నటువంటి మోడల్స్, బ్రైడల్ కలెక్షన్స్ కానీ, అలాగే డైమండ్ జ్యువెలరీ కానీ, అంటే మామూలుగా 2 కాసులు 1 కాసుతో ఉన్నటువంటి నగలతో పాటు అత్యధికమైనటువంటి బడ్జెట్లో కూడా ఇక్కడ నగలు మంచి నాణ్యమైనటువంటి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది షోరూమ్. ఇది ఈ రాష్ట్ర ప్రజలకి జోయాలుకాస్ బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలాంటి షోరూమ్లు మరిన్ని రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. సంతోషం. మరిన్ని షోరూమ్లు రావాలి. ఎన్ని షోరూమ్లు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో మరింత వ్యాపారం, గోల్డ్ అనేది ఫరెవర్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ జోయాలుకాస్. Seen us as one of them and us giving back with the new collections. We have thousands of never before seen sets here. This is our 175th showroom, 70 abroad and 105 here.
do visit. We are having many offers as of now, and thank you all for your hospitality. స్క్వేర్ బై అంటే ఐ మీన్స్ సేల్స్ ఏరియా వైజ్ చూసుకున్నా కూడా మనకి ఏంటంటే చాలా పెద్ద బ్రాంచ్ అండి విజయవాడ అనేది. ఓకే, సో డైమండ్ కూడా మనకి మంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డైమండ్ ఏంటంటే ప్రతి ₹1,00,000 పర్చేజ్ చేస్తే కనుక మనకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుందండి. సో మంచి ఆఫర్ అండి ఇది, కస్టమర్లు అందరూ కూడా మనకి వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఆఫర్ వచ్చేసరికి జూన్ 8 వరకు ఉంటుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.